జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం వైసీపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా ఆయన్ను సాక్షాత్తు జగన్గా భావించి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురాం నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో జగ్గంపేటలో ఆయన మీడియాకు వీడియోను విడుదల చేశారు. 2014-19వ సంవత్సరాల్లో ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అదే తరహాలో జగ్గంపేట నియోజకవర్గంలో మనందరి కృషితో కష్టంతో ప్రజల మద్దతుతో జగనన్న నేతృత్వంలో 2024లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామన్నారు. జగ్గంపేట అభ్యర్థి ఎవరైనా జగనన్నే ఇక్కడ పోటీ చేస్తున్నారని భావించి పార్టీ మనుషులుగా అందరూ కొనసాగాలని కోరుతున్నారన్నారు. మన పార్టీలో నాయకుల కన్నా కార్యకర్తలే నిజమైన బలమని మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నానన్నారు. వ్యక్తుల పట్ల కాక పార్టీ పట్ల నిబద్ధతతో ఉండాలని కోరారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి ఏర్పడినటువంటి గందరగోళం గురించి కొన్ని విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతోంది. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జరిగిన 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మనందరం కూడా అండగా నిలబడి గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఈ గెలుపు కేవలం పార్టీ మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, మరి ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు భుజాన్ని వేసుకొని పార్టీని గెలిపించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినటువంటి శాసనసభ్యులు 2016లో పార్టీని విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా క్యాడర్ చెక్కు చెదరకుండా మనమే నిలబడి ఆ రోజు ఇంక 0 అయిపోయింది జగ్గంపేట నియోజకవర్గంలో అనుకున్నటువంటి పార్టీని మళ్ళీ 2019లో మనందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభ్యులు లేదా టికెట్ ఆశిస్తున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మరి 2 వర్గాలుగా ఉండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఏ పరిస్థితి